హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ ఇన్ఫోటైన్మెంట్ వరల్డ్. రీసెంట్గా నా ఛానల్ నేమ్ అనేది మార్చడం జరిగిందండి. అంతకుముందు సాల్వేషన్ మీడియా అని ఉంటుంది కదా, దాన్ని శామ్స్ ఇన్ఫోటైన్మెంట్ వరల్డ్గా పెట్టి ఇందులో వ్లాగ్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలని ఛానల్ నేమ్ మార్చడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్న సాల్వేషన్ మీడియా అనే పేరు కొంచెం రొటీన్గా ఉంది. ఏదైనా డిఫరెంట్గా పెట్టమన్నప్పుడు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినప్పుడు నేను శామ్స్ ఇన్ఫోటైన్మెంట్ వరల్డ్ అని పెట్టాను. మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈరోజు నేను కనిగిరిలో ఒక ఓల్డెస్ట్ బిర్యానీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ బిర్యానీ హౌస్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, లేకపోతే నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎవరైనా విజిట్ చేసినా, ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఇండియన్ బిర్యానీ హౌస్ అని ఉంటుంది. ఇక్కడ 2014లో నాకు తెలిసి 70 రూపీస్ తోటి దమ్ బిర్యానీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ క్లాస్ బిర్యానీ వీళ్ళు అందిస్తూ ఉన్నారు. కనిగిరిలో బిర్యానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కుడ్ విజిట్ ఇండియన్ బిర్యానీ హౌస్ అనమాట. ఇక్కడ ఇది ఫ్యామిలీ రెస్టారెంటు. ఇక్కడ స్టార్టర్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. వెజ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. కానీ నాకు ఇక్కడ ఫేవరెట్ వచ్చేసి దమ్ బిర్యానీ అనమాట. అది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మేము మామూలుగా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. ఇండియన్ బిర్యానీ హౌస్లో చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ ఫేమస్. ఖచ్చితంగా కనిగిరిలో ఏదైనా దమ్ బిర్యానీ మనం టేస్ట్ చేయగలమంటే మాత్రం ఇండియన్ దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు. వచ్చేసింది మనం ఆర్డర్ ఇచ్చినటువంటి టేస్టీ ఇండియన్ బిర్యానీ. మీకు ఈ లైటింగ్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ చూస్తుంటే నిజంగా మౌత్ వాటరింగ్ ఉంటుంది. ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ నేనైతే ఈ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ టైం మనము ఆర్కే గ్రాండ్ వీడియో తీసినప్పుడు చెప్పాను కదా, నేను బిర్యానీలోకి ఎప్పుడు కూడా గోంగూర చట్నీనే ప్రిఫర్ చేస్తానని. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ టేస్ట్ ఇండియన్ బిర్యానీ విత్ గోంగూర చట్నీ అనమాట. ఇంకా కూడా దాల్చా ఇచ్చారు, పెరుగు చట్నీ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను. నాకైతే దీని టేస్ట్ పక్కా తెలుసు, ఎందుకంటే సో మెనీ ఇయర్స్ నుంచి కూడా ఎక్కడా కూడా టేస్ట్ మిస్ అవ్వలేదు. మీకు ముందుగా చెప్పినట్లు ఇండియన్ బిర్యానీ 2014లో స్టార్ట్ చేశారు. 70 రూపీస్కే చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే చాలా టేస్టీగా ఉండేది. ఇప్పటికీ కూడా ఈ బిర్యానీలో సేమ్ టేస్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇక్కడ సుబాని అని ఇంకొక అన్న కూడా ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఇది తర్వాత రెస్టారెంట్గా మార్చారు. రెస్టారెంట్గా మార్చి ఇక్కడ చాలా స్టార్టర్స్ కానీ, స్నాక్స్ కానీ, చికెన్ స్నాక్స్ అన్నీ కూడా పెట్టారు. అయితే బిర్యానీ మాత్రం వాళ్ళే డీల్ చేస్తారనమాట. సో కనిగిరి స్పెషల్ ఇండియన్ దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు. బిర్యానీ కోసం మీరు చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ బిర్యానీ మీరు టేస్ట్ చేయొచ్చు. మంచి కుకింగ్ కానీ బాయిలింగ్ కానీ చాలా బాగుంటుంది ఇలా ప్రాసెస్ మొత్తం కూడా. సో కనిగిరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ టీచర్స్ అకాడమీ ఉంది కదా, డిఎస్సి కోచింగ్ కోసం టీచర్స్ అకాడమీకి చాలా వస్తుంటారు కదా. సో బిర్యానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, మీరు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది, బిర్యానీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం టీచర్స్ అకాడమీకి ఆపోజిట్లో ఉంటుంది, ఈ రోడ్లో వైఎస్ఆర్ రోడ్లోనే ఇండియన్ బిర్యానీ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఐ స్పెషల్లీ రిక్వెస్టెడ్ దెమ్ ఫర్ ఏ లెగ్ పీస్ అనమాట. వాళ్ళు ఇచ్చారు. చాలా బాగా కుక్ అయింది. నాకు తెలిసి టేస్ట్ మీకు కూడా పరిచయం చేయాలనిపించింది అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, మీరు ఎన్నిసార్లు ఈ బిర్యానీ టేస్ట్ చేసినా కూడా సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. టేస్ట్లో మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఈ ఇండియన్ బిర్యానీ మాత్రం క్లిక్ అయిందనమాట. సో ఫైనల్లీ ఇది ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్న ఇండియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉండే టేస్ట్ ప్రామిసింగ్ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం, చాలా చక్కటి యాంబియన్స్, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేయబడింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు శామ్స్ ఇన్ఫోటైన్మెంట్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.